ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం కొండపైకి చేరి దుర్గమ్మ వారికి బంగారు బోనం సమర్పణ చేసిన హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు 500 మంది కళాకారులు విచిత్ర వేషాలు పోతురాజుల డప్పులు కోలాటాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఘాట్ రోడ్డు మీద దుర్గమ్మ చెంతకు చేరుకున్న బంగారు బోనం ఆంధ్రప్రదేశ్ కళారూపాలైన చిన్నారులు నెమలి నృత్యం కరగ నృత్యం తప్పెట్ల కోలాటం సాంప్రదాయ భజనలు ఏర్పాటు చేసిన దేవస్థానం నుండి ఏర్పాటు తెలుగు రాష్ట్రాలు పాడి పంటలతో సుఖశాంతులతో అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలని బంగారు బోనం సమర్పించిన కమిటీ సభ్యులు దుర్గగుడికి చేరుకున్న బంగారు బోనం అందుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు బోనం సమర్పించడానికి తెలంగాణ నుంచి వచ్చిన కమిటీ సభ్యులకు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో వి.కే. శివనాయక్ బంగారు బోనం సమర్పణ కోసం చేసిన ఏర్పాట్లపై మంత్రి ఆనంపై ప్రశంసల వర్షం కురిపించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు